స్వామి ఈ రోజున తిరుమల పవిత్రతకు సంబంధించి గానండి, లేకపోతే ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుమల లడ్డూ వివాదం ఏదైతే ఉందో, దీని మీద కూడా ఈరోజు రాజకీయం చేస్తూ ఏదో ప్రమాణాలు చేస్తేనో లేకపోతే హారతలు అర్పిస్తేనో మేము సచ్చీరులం అయిపోతాం అనుకుంటే ఎలా చూడాలి స్వామి ఈ అంశాన్ని? అది నిజంగా తప్పు చేయని వాళ్ళైతే ఇవి పళ్ళు ఏవి చేయరు. తప్పు చేయని వాళ్ళైతే ఈ పళ్ళు చేయరు. తప్పు చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు ఏదో చేస్తే బుకాయిస్తారనేటువంటి సామెతలాగా అలా చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమిటంటే భగవంతుడు ఎప్పుడూ చెప్పాడు, మనం ఎవరు పుట్టలే కూడా, సనాతన ధర్మం ఉన్నారు మన ధర్మాన్ని, దాన్ని ధర్మం రక్షిత అని చెప్పని ఎప్పుడు కూడా ధర్మాన్ని గురించి చెప్తుంటుంటారు పెద్దలందరూ కూడా. అటువంటి ధర్మాన్ని కాపాడకపోయేటప్పుడు ఎటువంటి వాడైనా సరే వాడు ఎట్లా అంటున్నాడు సరే అధపాతాలను దిగవలసిందే, దిగిపోతారు కూడా. ఎట్లాంటి యొక్క ఆలోచన చేసినటువంటి వాళ్ళే రావణాసురుడు, దుర్యోధనుడు కూడా. వీళ్ళు ఎలాగే ఏకఛత్రాధిపత్యం కింద చూసి మేము చెప్పింది శాసనం, మేము చేసింది ధర్మం అని చెప్పి నడిచినటువంటి వాళ్ళు ఎలా కాలగర్భంలో కలిసిపోయారు అందరూ చూశారు, లోకం అంతా చూసింది తెలుసును. ఇటువంటి వాళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే విశేషం, ఇటువంటి పాలకులు ఒకసారి తెలిస్తే ప్రజలందరూ కూడా మనం ఎంత మోసపోయాం అనేటువంటి యొక్క పద్ధతి కూడా తెలుస్తుంది. మళ్ళీ ఇంకోసారి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం అంతా మోసం చేసింది దేశం, మరి నాయకులు పైన వాళ్ళు అది ఇది అంటున్నారు. ఏదైనా చేస్తే ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు ఏదో తప్పు చేస్తారు, మొత్తం ఎందుకు తప్పు చేస్తారండి? దీంట్లో వెనకాతల ఆయన ఆలోచించవలసింది ఏంటంటే ప్రతివాడికి కూడా భయమో భక్తి ఉంటే ఏదో ఒకటి నమ్ముతాడు. అరే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. ఆయనకి ఆ 2 లేవు. ఆ 2 లేకపోయిన మూలాన ఇటువంటి ప్రవర్తనని ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అసలు రాజకీయ అనుభవం లేదు ఆయనకి. ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకుంటే ఈ రాజ్య పరిపాలన సజావుగా సాగుతుంది, ప్రజారంజకంగా ఉంటుందనేటువంటి ఒక ఆలోచన రావాలి. నువ్వు నియంతృత్వాన్ని వహించి ఇంకోటి ఏంటంటే నువ్వు వెళ్ళకపోతే మానేయి, నీ మతాన్ని నీకు ఉండొచ్చును. ఎవరు ఏ మతాన్ని విమర్శించరు, ఎవరి మతం వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళది. నువ్వు వెళ్ళకపోతే మానేయి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క భక్తులకి ప్రజలకి మనోభావాలు దెబ్బతినేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అక్కడ కూర్చొని ఆశీర్వచనం చేస్తున్నారు వాళ్ళు. బ్రాహ్మణో సుముఖమాసీద్ అని చెప్పని, నేనే బ్రాహ్మణుడు అని చెప్పని కొన్ని వేదాలు చెప్తున్నాడు పరమాత్మ. అటువంటి యొక్క వేదమూర్తులు ఆశీర్వదం చేస్తే నువ్వు అన్నీ మొత్తం అక్కడ విసర్జిస్తున్నావు, ప్రసాదం తీసుకోవు, భార్య సమేతంగా ఆలయాన్ని సందర్శన చెయ్యవు. అందుకని ఏంటంటే దులిపేసుకోవటం. మన సనాతన ధర్మాన్ని ఆయన కించపరిచే విధంగా మీరు అన్నట్టుగా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ వెళ్ళి అక్కడ అవమానించడం. వెళ్ళిన తర్వాత నువ్వు భక్తులను కాదు భగవంతుడిని నువ్వు నిర్దాక్ష్యం చేసినట్టు, నిరసన చేసినట్టు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు అనేక సార్లు తప్పు వహించి చూస్తాడు. ఎన్నిసార్లు శిశుపాలుని 100 తప్పులు చూశాడు, 100 తప్పులు. మేనత్త కొడుకే మేనత్తకి చెప్పాడు 100 తప్పులు దాటిన తర్వాత నా ప్రమేయం ఉండదు, మరణం తప్పుదని. కనుక ఏంటంటే ఎటువంటి మహనీయులు, ఎటువంటి మహాత్ములు వచ్చారు, నీకంటా ఉద్దండమైనటువంటి రాజకీయ నాయకులు వచ్చారు. ఎవరు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా అయ్యారో ఏమయ్యారో అన్న చూశారు అందరూ కూడా. కనుక ఏంటంటే ఎప్పటికైనా నువ్వు కొంచెం ఎవరితో మంచి వాళ్ళతో సాంగత్యం చేయి. దీనికి తోడు పాలక మండలిలో కూడా అన్యమతస్థుల ప్రమేయం తీసుకొస్తే వాళ్ళకి వాటి విశిష్టత తెలియదు. లేకపోతే సుప్రభాతం 5,000 చేసే 10,000 పెంచే, లేకపోతే తోమాల సేవ పెంచే, అంటే ఇది వ్యాపార కేంద్రంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఇదంతా జరిగింది అనుకోవచ్చు. ఇదంతా అనుకోవటం ఏంటంటే అండి, ఉన్న మంత్రులందరూ కూడా వాళ్ళకి ఈ తాయిలాలు పంచిపెట్టాలి. ఆయన ఎవరు డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఏదో బటన్ నొక్కుతున్నానని చెప్పని అనేకానికి ఇచ్చావు. ఈ బటన్ నొక్కిన వాళ్ళందరూ కూడా మరి నీకు వేయలేదే, నేను అంతమందికి వేసానన్నారే. కనుక దీని వెనకావతల అట్లా ఎవడున్నారంటే ధర్మం ఉంది, దైవం ఉన్నాడు. ఆయన నిర్ణయం చేస్తే నిర్ణయం అవుతుంది. కనుక ఏంటంటే నువ్వు దేవుడితో చెలగాటలాడావు, ఒక్కసారి తలకిందలు చేశాడు మొత్తం నిన్ను. ఏం మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా చేశాడు భగవంతుడు. లేవు, అసలు మాట్లాడటానికి వీల్లేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. కనుక ఇక్కడి నుంచి వచ్చేటువంటి యొక్క పాలకులు కానీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎందుకనంటే యథార్థవాది లోక విరోధి, నిజం మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరి మీద ఏం కేసులు పెట్టి లోపలేయట్లేదే, ఆయన ఎప్పుడు ఈ దుర్మార్గాన్ని రాలేదే, ఎందుకు చేయాలి నువ్వు అట్లా మాట్లాడితే లోపలేసేస్తాం, కొడతాం. ఇవన్నీ కూడా అరాచకమైన పనులు, రాక్షసులకు సంబంధించినటువంటి యొక్క మరి సంస్కారాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు నుంచైనా తగ్గించుకో. నీ సాంప్రదాయం ఉంటే నీ సాంప్రదాయాన్ని గౌరవించుకో. వేదం ఏం చెప్తుంది, స్వీయారాధన సర్వాధరణ అని. అందరూ మన సంఘజీవులు. బుద్ధుడు అంతటి వాడే అన్ని రకాలుగా మారాడు. సంఘం చరణం గచ్చామన్నాడు. నువ్వు 10 మందితో కావాలి, 10 మంది కావాలి, 10 మందితో పనుంది నీకు. 10 మంది ఉంటేనే నువ్వు ఏదైనా చేసేగలిది. వాళ్ళందరినీ కించిపరిచి వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసి
నువ్వు తిరుమలతో లడ్డు ప్రసాదంలో వెని కలపడం అని అంటే నీకు అసలు ఏదైనా మానవత్వం కానీ ధర్మం కానీ దైవం కానీ భయం కానీ భక్తి కానీ ఉన్నాయి నీకు? చివరిగా ఇవ్వరు ఇది గనక సిట్ నివేదికలో గనక వాస్తవాలు బయటకు బహిర్గతం అయిన తర్వాత నిజంగా దానిలో అలాంటి జరిగి ఉంటే అంటే ఇప్పటికే రిపోర్ట్లు వచ్చినాయి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుల్లో ఖచ్చితంగా దానిలో జంతువులకు సంబంధించిన కలిపారని చెప్పి తెలిసింది. సో దీని మీద ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. కఠినమైన చర్యలు కాదండి, అక్కడ ఉన్నటువంటి యొక్క పాలకుల్ని పూర్తిగా హిందూ సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళని వేసుకోవాలి. ఏ సమయంలో కూడా ఏ రకంగా అక్కడ శాసనం చేయాలి, మహారాజు శాసనంలాగా. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అపవిత్రం జరిగినా మరి ఇటువంటి యొక్క అవినీతి జరిగినా వాళ్ళకి ఇది శాసనం ఇలా ఉంటుంది శిక్ష అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి శిక్ష పెడితే ఇవన్నీ కూడా చక్కగా మరి ప్రతివాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. ఎందుకంటే కొంతమందికి దైవం మీద మరి ధర్మం మీద సరైనటువంటి యొక్క మరి లేదు వాళ్ళకి నీతి నిజాయితీ, అందుకని ఇటువంటికి పాల్పడతాం కారణం. ఎందుకంటే అక్కడ మనకి స్వామి నిత్యధనుకుడు ఆయన, దాని మీద కన్ను వేశారు వీళ్ళు, దాని మీద వీళ్ళు కన్ను వేశారు అనుకున్నారు కానీ భగవంతుడు వీళ్ళ మీద కన్ను వేసాడు అనుకోవట్లా. ఎందుకంటే సర్వవ్యాపకుడు ఆయన. ఎందుకంటే చరాచర జగత్తులో ఇవన్నీ మొత్తం సర్వం వ్యాపించున్నాడు ఆయన. ఆయన నిద్రపోతున్నాడు అనుకోకూడదు, కళ్ళు మూసుకున్నాడు అనుకోకూడదు. ఇప్పుడు ఇదంతా కూడా దైవ నిర్ణయం అని చెప్పుని నువ్వు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుంటే ఆయన క్షమిస్తాడు భగవంతుడు కనుక. కానీ ప్రజల్లో ఈ రకం వైషమ్యం, ఎందుకంటే సామాన్య మానవుడు కూడా చాలా నీచంగా నిన్ను మరి కొనియాడుతున్నారు కనుక నువ్వు ఏదైనా సరే ఇవన్నీ మార్చుకో. తప్పులు చేయటం మానవ సహజమే, కానీ నువ్వు మార్చుకుంటే ఏదైనా సరే తర్వాత ఏదైనా భవిష్యత్తు ఉంటుంది నీకు. ఎందుకనంటే రాజకీయ భవిష్యత్తునే కాదు నీకు, మనుగడ సాగించాలని ముందుకెళ్ళాలని అంటే ఈ పాపాన్ని మూట కట్టుకున్నావనంటే నిన్ను భగవంతుడు కూడా క్షమించేటువంటి నీకు అవకాశం ఉండదు. కనుక ఏంటంటే నిన్ను విమర్శించేటువంటి నీ ఇంట్లో వాళ్ళే నేను విమర్శిస్తున్నారు, నీ ఇంట్లో వాళ్ళే నేను పెడదామని పెట్టించారు. మరి సాక్షాత్తు మీ చెల్లెలు, మీ తల్లి, మరి మీ బాబాయ్ కూతురు వీళ్ళందరూ కూడా మరి ఈ వేలు పెట్టి చూపిస్తున్నారు నువ్వు చేసినటువంటి యొక్క అవినీతి అకృత్యాలు దుర్మార్గాలను. నువ్వు మార్పు రావాలి. ఇప్పుడు నిప్పు లేనిదే పొగెస్ట్ వస్తుంది, నిప్పు పెట్టినప్పుడు పొగ రాగదు కదా. అందుకని ఇవన్నీ లేవంటానికి లేదండి. ఎందుకనంటే ఇంతమంది ఇన్ని రకాలుగా నిన్ను అంబరం ఎక్కిచ్చారు సమయం మరి 5 సంవత్సరాలు. వాళ్ళ నువ్వు చక్కగా ఎలా చూడాలి? నువ్వు మరి తల్లిదండ్రులు నువ్వు గౌరవించినట్టుగా భక్తితో పూజించినట్టుగా ఉండాలి. కానీ ప్రజల్ని ఒక పక్కన హింసిస్తున్నావు, ఓ పక్క ఇంకోటి అంటున్నావు. నీకు ఏది ఏమైనా సరే రాజకీయం అనేటువంటి యొక్క ఆ అనుభవం లేదు నీకు. అందుకనే సమయం సందర్భం చూసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశంతో కూడంతో కలిపాడైనా ధర్మానికి గ్లాని కలుగుతోంది, ఏదైనా సరే ధర్మాన్ని రక్షించాలని చెప్పని రోడ్డు మీద పడుకున్నాడు ఆయన. ధర్మానికి అన్యాయం జరుగుతుందని చెప్పి రోడ్డు మీద పడుకున్నాడు. ఆ రోజు ప్రకటించాడు, మేము తెలుగుదేశంతో మేము కలుస్తున్నాం, కలవకపోతే ఇది ఆపేటువంటిది, ఇది అధర్మం చాలా పెచ్చిమీరిపోయేటువంటి పరిస్థితి అని చెప్పారు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య సదాత్మానం సుజామ్యం అని. ధర్మానికి గ్లాని కలిగితే నేను వస్తానయ్యా అన్నాడు. ఆ రూపంలోనే మన వాళ్ళందరూ వచ్చారు, దైవ రూపంలో మాట్లాడుతున్నారు. దీని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి పవిత్రతను కాపాడేటువంటి యొక్క పరిస్థితి తీసుకొస్తారని చెప్పి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క మనోభావాలు ఎంతో నమ్మకం ఉండేటువంటి యొక్క పరిస్థితిని వాళ్ళందరూ కూడా వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. కనుక ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడేటువంటి ప్రసక్తి లేదు. ఏదేమైనా సరే తేలిందంటే మాత్రం వాళ్ళకి భగవంతుడు నిర్ణయించేటువంటి శిక్ష ఇది, మానవుని విధించేటువంటిది కాదు. మళ్ళీ ఇంకొకసారి తిరుపతి జోలికి వెళితే, దేవుడి జోలికి వెళ్తే, ధర్మం జోలికి వెళ్తే ఎలా జరుగుతుంది అనేటువంటి యొక్క పనిష్మెంట్ ఇస్తే తప్ప ఈ పరిస్థితులు మనకి పవిత్రతమైనటువంటి కాపాడుకునేటువంటి పరిస్థితులు రావు.